హాయ్ అండి. దొండకాయ కూర వేరుశనగపప్పు కొబ్బరి కారంతో చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు 1/2 కేజీ దొండకాయలు, ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. దొండకాయలను చక్కగా 2-3 సార్లు కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా తరిగేసి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలను కూడా తరిగి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 కప్పు పల్లీలు వేసుకొని దోరగా సిమ్లో పెట్టి స్టవ్ వేయించుకోవాలి. మాడకుండా వేయించి ఇవి పక్కకి తీసి పెట్టేసుకుంటే మనం తర్వాత వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం ఎండుమిర్చి 7-8 మీ కారానికి తగ్గట్టు తీసుకోండి. 2 పచ్చిమిరపకాయలు వేసాం కదా, ఇవి సరిపోతాయి కారానికి. వేసేసి త్వరగా వేయించేసి మనము కొబ్బరి చెక్కలో సగం భాగం కొబ్బరి ముక్క, 2 కరివేపాకు రెబ్బలు, ఆ కొబ్బరి ముక్కలు కూడా వేసేసి వేయించేసి పక్కకి తీసి పెట్టుకోవాలన్నమాట. ఆరిన తర్వాత మనం ఇది పొడి మిక్సీలో వేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూను పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసేసి దోరగా వేయించుకొని మనం ఉల్లిపాయలు చిన్న ముక్కలు చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అవి వేసేయాలి. ఆ 2 పచ్చిమిరపకాయలు కూడా, కొద్దిగా కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది. ఇంకా ఉల్లిపాయలు స్టవ్ సిమ్లో పెట్టుకొని మాడకుండా వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు, 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా ఉల్లిపాయలకి సరిపడా ఉప్పు వేసేస్తే మీకు పొడిలో మళ్ళీ వేసుకోవాలన్నమాట. అందుకోసం వేసి కొంచెం వేగంగానే దొండకాయ ముక్కలు తరిగి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేస్తే 2 కలిపి బాగా ఉడుకుతాయి అన్నమాట. చిన్న ముక్కలు తరుక్కుంటే మనము త్వరగా అయిపోతుంది. ఇప్పుడు ఈ దొండకాయ ఉల్లిపాయ కలిసేలాగా అంతా కలిపేసుకుని మూత పెట్టి మనము ఇవి త్వరగా ఉడకాలంటే, ఆయిల్ తక్కువ వేసాం కదా, త్వరగా ఉడకాలంటే మనం మూత పెట్టి 1 గ్లాసు నీళ్ళు పోస్తే ఆ ఆవిరికి ముక్కలు చక్కగా ఉడుకుతాయి అన్నమాట, అడుగు అంటకుండా మాడకుండా. ఈ లోపల మనం ఇది మిక్సీ చేసుకుందాము. 4 వెల్లుల్లి రెబ్బలు, ఈ పొడికి సరిపడా ఉప్పు ఇందాక వేసింది చూసుకొని వేసుకోవాలి. బరగ్గా పొడి చేసుకోవాలి అవన్నీ వేయించుకున్నవన్నీ. ఇప్పుడు మూత తీసి ఒకసారి చూడండి, కొంచెం మగ్గాయి కదా, మళ్ళీ ఒకసారి పెట్టేసి ఆ నీళ్ళు అయిపోయేదాకా ఉంచామనుకోండి, సరిపోతుంది. మగ్గిపోయాయి మీకు దొండకాయ అంతా. ఇప్పుడు ఇది మీకు బాగుంటుందన్నమాట. చపాతీలోకైనా అన్నంలో కలుపుకున్న టేస్ట్గా ఉంటుంది సాంబార్ పక్కన. ఇప్పుడు ఇందాక పొడి చేసి పక్కన పెట్టుకున్నాం కదా మనం, ఆ పొడి అంతా వేసేసి మనం పక్కన పెట్టుకున్న పల్లీలు కూడా వేసేసుకోవాలి పైన. ఇది కలిపేసి పల్లీలు వేయటం మూలాన మనకి అక్కడక్కడ తగులుతూ తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా చేసుకోండి. ఇది చాలా బాగుంటుంది సాంబార్ పక్కన, మనకి చపాతీలోకి కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.